ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. హనుమకు తమలపాకులే ఎందుకు ఇష్టం? అలనాడు త్రేతాయుగంలో రావణుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లి రాముని సందేశంతో వచ్చిన ఆంజనేయుణ్ణి చూచి హృదయం నిండా ఆశతో నిండిపోతుంది. ఇక ఈ కష్టాలు తీరాయిలే, రాముడు నన్ను చేరుకుంటాడు అన్న నమ్మకం ఆమె వదనంలో విరిసింది, సంతసించింది. ఆంజనేయుని రాకతో ఆనందించిన సీతమ్మ తనను దర్శించిన ఆంజనేయుని ఆశీర్వదించాలనుకుంటుంది. కాని అశోకవనంలోని పుష్పాలు ఆమె చేతికి అందదు. క్షణం ఆలోచించిన సీతమ్మ దగ్గరలో ఉన్న తమలపాకును కోసి ఆంజనేయుడి తలపై ఉంచి ఆశీర్వదిస్తుంది. అది ఒక ఆకు కాదు, తల్లి అనుగ్రహం. ఆ తల్లి దీవెనతో హనుమంతుడు లంకను విడిచి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ గట్టిగా హుంకరిస్తాడు. ఆ ధ్వని విన్న వానరసేనకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు సీతమ్మ జాడతో వస్తున్నాడు అని. వేల కళ్లతో ఎదురుచూసిన వానరులు హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో అతనికి సన్మానం చేస్తారు. ఆ పచ్చని మాలలో తల్లి దీవెనను, రామకార్య సఫలతను చూసి హనుమంతుడు పరమానందంతో ఉప్పొంగిపోతాడు. అందువల్లే ఆనాటి నుంచి తమలపాకు ఆంజనేయునికి ప్రీతిపాత్రమైంది. తమలపాకుల మాల అంటే శక్తికి శాంతి, వీరత్వానికి వినయం, భక్తికి పరిపూర్ణత. అందుకే హనుమంతునికి మంగళ, శనివారాల్లో తమలపాకుల మాలను సమర్పిస్తారు. దీంతో కష్టాలు కరిగిపోతాయని, అవరోధాలు తొలగిపోతాయని, హనుమాన్ చాలీసా పారాయణంతో కలిసిన ఆ పూజ భక్తుడి జీవితానికి ఒక కొత్త వెలుగును ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదంటారు పండితులు. ఇలా హృదయంలో భక్తి, జీవనంలో ధర్మం నింపే దిశలో మళ్లీ కలుద్దాం. వేటు న్యూస్ రేపటి పరమార్థంతో. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడతాపుగని